త్రివిక్రమ్ టాలీవుడ్ మొత్తానికి గురూజీ. ముఖ్యంగా పవర్ఫుల్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా గురువే. తన మాటల మంత్రదండంతో అందర్నీ బుట్టలో వేసుకుంటాడీ డైరెక్టర్. కానీ ఈ డైరెక్టర్ పేరు చెబితే బన్నీ నుంచి తారక్ వరకు అంతా దూరంగా వెళ్లిపోతున్నారు. చిరు చేయిచ్చాడు, చరణ్ నో చెప్పాడు. ఆఖరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఫైనల్ గా రామ్ లాంటి హీరోల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో టాప్ డైరెక్టర్. సినిమా డైలాగ్స్ రాస్తే 20 కోట్లు తీసుకునేంత రేంజ్ ఉన్న రైటర్. అలాంటి మాటల మాంత్రికుడికి హీరో దొరకట్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా అయితే అనౌన్స్ చేశారు, కానీ తను ఈ డైరెక్టర్ని పక్కన పెట్టేశాడు. ఎన్టీఆర్ ఎప్పుడో ఈ గురూజీని దూరం పెట్టాడు. దీంతో తన కోసం రాసిన కథనే మహేష్తో గుంటూరు కారంగా తీసి సూపర్ స్టార్ పంచ్ పడేలా చేశాడు త్రివిక్రమ్. ఇక గుంటూరు కారం ఫ్లాప్ తర్వాతే గురూజీ అంటే హీరోలంతా భయపడుతున్నారు. సరే, చిరంజీవికి గతంలో కథ చెప్పాడని వెళితే విశ్వంభర్ చేస్తూనే హరీష్ శంకర్, అనిల్ రావిపూడికి సై అన్నాడు. కానీ ఎవరూ దొరకట్లేదు కదా అని ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న విజయ్ దేవరకొండను కలిశాడు త్రివిక్రమ్. కానీ బాగా తీస్తారనుకున్న పూరి, పరశురాముల చేత మోసపోయిన లైగర్, ఫ్యామిలీ స్టార్తో డీలా పడ్డాడు విజయ్. అందుకే త్రివిక్రమ్ని నమ్మలేకపోతున్నాడు. దీంతో హీరో రామ్కి కథ వినిపించి పాన్ ఇండియా లెవెల్లో 150 కోట్ల మూవీ తీద్దాం అన్నట్ట. రామ్ అయితే ఒప్పుకున్నాడు, కానీ పేపర్ మీద ఇంకా సైన్ చేయలేదు. పవన్ సినిమాలను సెట్ చేస్తూ గుంటూరు కారం క్వాలిటీని గాలికి వదిలేశాడని మహేషే కాదు, ఇండస్ట్రీలో మిగతా స్టార్స్ కూడా నమ్ముతున్నారు. సరే, అంతా ఇలా అనుకుంటున్నప్పుడు పవన్తోనే సినిమా తీయచ్చు కదా అంటే తను మరో 1.5 వరకు ఫుల్ బిజీ. ఎలక్షన్స్ తర్వాత పొలిటికల్ హంగామా ఉంటుంది. తర్వాత ఓజీ మూవీ పూర్తి చేయాలి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేయాలి. ఇక హరిహర వీరమలను ఇప్పుడు కూడా పూర్తి చేయకపోతే సినీ జనాల్లో పవన్ మీద వ్యతిరేకత వస్తుంది. సో ఇవన్నీ పూర్తవడానికి 1.5 టైం పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి త్రివిక్రమ్కి రామ్తో సినిమా ఓకే అయితే ఓకే, లేదంటే సీన్ రివర్స్.